ఒంగోలులో దారుణ హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగలపులపాడు మండల మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పోస్ట్ మార్టం నిర్వహించారు. హతుడు ముప్పవరపు వీరయ్య చౌదరి శరీరంపై సుమారు 38 వరకు కత్తిపోట్లు ఉండటంతో పోస్ట్ మార్టంకు ఎక్కువ సమయం పట్టింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు బంధువులు, అభిమానులు, పార్టీ శ్రేణులు జీజీహెచ్ వద్ద పడిగాపులు కాశారు. హత్య కావించబడిన వీరయ్య చౌదరి మృతదేహాన్ని మంగళవారం రాత్రి నుండి మార్చిరీలోనే ఉంచారు. బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో వీరయ్య చౌదరి అభిమానులు, పార్టీ శ్రేణులు, బంధువులు జీజీహెచ్కి తరలి వచ్చారు. అతని శరీరంపై దాదాపు 38 కత్తిపోట్లు ఉండటంతో పోస్ట్ మార్టంకు ఎక్కువ సమయం పట్టింది. మధ్యాహ్నం 12:35 పోస్ట్ మార్టం పూర్తి కాగానే ముప్పవరపు వీరయ్య చౌదరి భౌతిక కాయాన్ని అంబులెన్స్లో ఆయన స్వగ్రామమైన నాగలపులపాడు మండలం అమ్మనబ్రోలుకు తరలించారు.